హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మీకు మంచిగా కారంగా అది కూడా విలేజ్ స్టైల్ దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపిస్తాను. చాలా టేస్ట్‌గా ఉంటుంది. అది కూడా రోటి పచ్చడి అనమాట. చాలా సింపుల్‌గా జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుంది. సో, ప్రాసెస్ అయితే ఒకసారి చూసేద్దాము. ఇంట్లో చక్కగా ఒక 5, 10 నిమిషాలు కేటాయిస్తే మనకిలాంటి మంచి రెసిపీస్ అన్నీ రెడీ అయిపోతాయి. బయట తినాలంటేనే భయమైతుంది. కానీ తినకుండా ఉండలేకపోతున్నాం. బికాజ్ నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. అంటే ఎక్కువ తినకపోయినా సరే, కాకపోతే టేస్ట్ చేయాలి డిఫరెంట్ వెరైటీస్ అని చాలా ఇష్టం అనమాట. సో, ఎప్పుడైనా ఒక్కసారి మనం వెళ్ళి టేస్ట్ చేద్దాము. అండ్ ఫస్ట్ అయితే మనకు కావాల్సింది ఒక దోసకాయ. ఇదైతే చెట్టు దోసకాయ. పచ్చి దోసకాయ అయితేనే మీకు పచ్చడి అనేది చాలా టేస్టీగా, ఆ పీసెస్ చాలా క్రంచీగా ఉంటాయన్నమాట. తినేటప్పుడు మనకు తెలుస్తుంది. ఫస్ట్ దాన్ని మనం పీలర్ ఉంటుంది కదా, పీల్ అంతా కూడా మనం తీసేసుకోవాలన్నమాట. ఇందుకోసం మనం ఒక చిన్న మీడియం సైజ్ దోసకాయ తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ కావాలన్నమాట. సో, ఇలా తొక్కు తీసేసిన తర్వాత మధ్యలో ఆ సీడ్స్ అంతా కూడా నేనైతే తినను. కొంతమంది సీడ్స్ కూడా ఉంచుతారు. ఫస్ట్ చేదు అనేది చూసుకోవాలండి. చేదైతే దీనికి లేదు అండ్ చాలా టేస్టీగా ఉంది. చిన్నప్పుడైతే ఇలా దోసకాయ పచ్చడి ఇలా చేసేటప్పుడు ఈ పచ్చి దోసకాయలు కట్ చేసేటప్పుడు పక్కనే కూర్చొని ముక్కలన్నీ తింటుండే, సగం ముక్కలన్నీ కూడా. అండ్ ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకుందాం. ఇలా అంటే వేగడానికి కొంచెం వీలుగా అలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవడమే. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం నేను ఎక్కువగానే తీసుకున్నాను. ఒక 10, 12 కాయలు ఉన్నట్టున్నాయి. అండ్ వంకాయ కూడా వేసుకుంటున్నాను అనమాట. దోసకాయ పచ్చడి చాలా రకాలుగా చేయొచ్చు. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మనం వంకాయతో చేస్తున్నామండి. వంకాయ, దోసకాయ, పచ్చిమిర్చి అండ్ కొన్ని వేరుశనగ పప్పులు. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గించుకోవాలన్నమాట. అంటే ముందుగా ఒక చిన్న టేబుల్ స్పూన్, చాలా కొంచెమే వేయండి ఆయిల్ అయితే. ఆయిల్ తీసుకున్న తర్వాత ఇలా పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు వేసి బాగా అంటే కొంచెం మగ్గనివ్వాలన్నమాట. మరీ ఓవర్గా వేపుకోవద్దు, టేస్ట్ అనేది బాగా రాదనమాట ఈ పచ్చడిలో. సో, ఇలా కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకోండి, లేదంటే పచ్చిమిర్చి లేదా వంకాయ అనేది మాడిపోతుంది అనమాట, అడుగంటిపోతుంది. ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత ఇలా రోటి దగ్గరికి అన్నీ సమకూర్చుకోవాలన్నమాట. చింతపండు, వెల్లుల్లి, కళ్ళుప్పు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కళ్ళుప్పు ఉంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సో, ఇలా రోల్ కడుక్కున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ముందుగా పచ్చిమిర్చి, వంకాయ ఏదైతే ఉందో అవి వేసుకొని కాస్త చింతపండు, చాలా కొద్దిగా వేసుకోండి చింతపండు, ఎందుకంటే మనం చేస్తున్న క్వాంటిటీ కొంచెం కాబట్టి. సో, కొద్దిగా వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు అనమాట. వెల్లుల్లి ఒక 5, 6 వేసుకుంటే బాగుంటుంది. అంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. మనం ఇలా దంచడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా బయటకు వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు కొంచెం వేరుశనగ పప్పులు, ఇవి పల్లీలు. ఈ పల్లీలు వచ్చేసి నేను వేపడం చూపించలేదు కదా మీకు, ఎందుకంటే ఇది ఆల్రెడీ వేపినవే ఊర్లలోకి వస్తాయి అన్నమాట. మా ఊర్లోకి వస్తాయి. ఇసుకలో వేపి వాళ్ళు ఇలా తీసుకొస్తారు. మనం కొంచెం చాట్లో ఇసురుకున్నామంటే అది ఇసుక ఏదన్నా ఉంటే కూడా పోతుంది. సో, పల్లీలు కూడా వేసిన తర్వాత కాస్త దంచుకోవాలన్నమాట. ఆ పల్లీలు కొంచెం అటు ఇటుగా పలకగా ఉన్నట్టు దంచుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా అయితే ఏం బాగోదు. మనం పచ్చడి రోట్లో తొక్కుంటున్నాం అంటేనే కొంచెం పలకగా ఉండాలి. అండ్ కాస్త కళ్ళుప్పు అయితే యాడ్ చేశాను. ఫైనల్గా మనం దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఈ దోసకాయ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా దంచొద్దండి, జస్ట్ కలిపినట్టుగా లైట్గా దంచుకోవాలి. ముక్క నలిగేటట్టు దంచొద్దు. సో, మనం తినేటప్పుడు ఏంటంటే ఆ ముక్కలంతా కూడా మనకి నోటికి తెలుస్తూ ఉండాలి. ఇప్పుడు కాస్త ఉల్లిపాయలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసుకున్నాం అనమాట. ఇప్పుడు లైట్గా ఇందాక ఎలా అయితే దోసకాయని దంచుకున్నామో దీన్ని కూడా అలా జస్ట్ ఊరికే 4, 5 సార్లు అలా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే దంచుకున్నామో అదంతా కూడా తీసుకొని ఒక బౌల్లో అయితే పెట్టుకుందాం. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. అండ్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే దీనిలో నీళ్లు కూడా వేసుకుంటారు, అంటే కొంచెం గుజ్జుగా రావడం కోసం. నేనైతే నీళ్ళు యాడ్ చేయట్లేదు, నాకెందుకు ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా పోయినట్టు అనిపిస్తుంది. సో, ఇప్పుడు అదే బాండిలో మనం జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కొంచెం కాగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని కొంచెం లైట్గా నూనెలో వేడెక్కాలన్నమాట. ఇది వేడెక్కిన తర్వాత కాస్తంత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి.
చూసారా చిటపట అంటుంది కదా. ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకోవాలన్నమాట. అవి కూడా కొద్దిగా చిటపట అంటాయి. తర్వాత ఒక కరివేపాకు రెమ్మేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు నేనైతే కొంచెం ఎక్కువగానే తింటాను. సో వేగిన తర్వాత ఆ పచ్చడి ఏదైతే ఉందో అది వేసేయాలన్నమాట ఇమ్మీడియట్గా. లేదంటే అది ఏమవుతుందంటే నూనె ఎక్కువగా వేడెక్కి మనకు ఆ పచ్చి వాసన అంతా కూడా పోతుంది. ఎప్పుడైతే రోటి పచ్చళ్ళలో ఆ పచ్చి వాసన అనేది పోకూడదు. ఎందుకంటే మనం ముందే మగ్గించి పెట్టుకున్నాం కదా. సో అందుకనేసి ఆ పచ్చి వాసన పోకుండా అలానే లైట్గా జస్ట్ ఒక 1 మినిట్ లోపే తాలింపు వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఇప్పుడైతే మనం ఫైనల్గా కాస్తంత కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే అనమాట. ఈ పచ్చడి రోలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే మిక్సీలో ముందుగా చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ పీసెస్ అనేవి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. దోసకాయ ముక్కలంతా కూడా. ఎప్పుడైనా సరే ఎన్ని కూరలు ఉన్నా సరే ఫస్ట్ అన్నంలోకి ఒక రోటి పచ్చడి ముద్ద తినకపోతే అస్సలు తిన్నట్టే ఉండదండి. నాకైతే ఊర్లో ఉన్నప్పుడంతా అదే అలవాటు అనమాట. 2 రోజులకో 3 రోజులకో డెఫినెట్గా మా అమ్మ అయితే రోటి పచ్చడి చేసేది. చింతకాయ తొక్కు ఇలాగా డిఫరెంట్ వెరైటీస్గా చేసేవాళ్ళు అనమాట మా అమ్మ వాళ్ళు. అండ్ నేను అవన్నీ మీకు అయితే చూపిస్తాను. అండ్ నేను ఈ ఎండుమిరపకాయ ఎందుకు తీసుకుంటున్నానంటే అది నూనెలో బాగా వేగింది కదా. సో అది మనం అన్నంలో పెట్టుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో అంటే ఆ పచ్చడి ఫ్లేవర్ కూడా దానికి బట్టి ఉంటుంది. అలా వేడి అన్నంలో కాస్త పచ్చడి కలుపుకొని తింటే ఉంటుంది. ఇంకేం అవసరం చెప్పండి. సో నేనైతే ఇప్పుడు చూస్తున్నారు కదా అది మనం జస్ట్ అలా తుంచగానే ఇలా క్రిస్పీ ఉంటుంది అనమాట. సో ఊరికనే తునిగిపోతుంది. మనం పీకాలు లాగాల్సిన పని లేదు. జస్ట్ అలా తీసేసుకొని తినేసేయచ్చు.